అందరికీ నమస్కారం. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. చిత్రాన్ని గమనించి మరియు వారు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. వారు అదే పని చేస్తున్నారా? వారు ఏం చేస్తున్నారో చూద్దాం. ప్రజలు వివిధ పనులలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి మనం ఏం చెయ్యాలనుకుంటున్నాము అనే దాని గురించి మనందరికీ చాలా ఆకాంక్షలు ఉన్నాయి. మనం ఎలా జీవించాలనుకుంటున్నాము మరియు మనకు అవసరమైన ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఈ ప్రశ్నలు మన లక్ష్యాలను సాధించే దిశగా పనిచేస్తాయి. వ్యక్తిగత అభివృద్ధి కాకుండా దేశాభివృద్ధి గురించి ఆలోచించాలి. ఈ అధ్యాయంలో మనం అభివృద్ధి ఆలోచనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అభ్యాస ఫలితాలు. ఆదాయం మరియు ఇతర లక్ష్యాలు. జాతీయ అభివృద్ధి. అభివృద్ధి భావనలో వివిధ దేశాలను లేదా రాష్ట్రాలను ఎలా పోల్చాలి? జాతీయ ఆదాయం. ఆదాయం మరియు ఇతర ప్రమాణాలు. ప్రజా సౌకర్యాలు. స్థిరమైన అభివృద్ధి. కీలక పదాలు. ఆకాంక్ష ఏదైనా సాధించాలనే ఆశయం. ప్రజా సౌకర్యాలు ప్రభుత్వం అందించే సేవలు. మానవ అభివృద్ధి మానవ సామర్థ్యాల విస్తరణ. శిశు మరణాలు 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణం. తలసరి ఆదాయం ఒక వ్యక్తికి సంపాదించిన మొత్తం కొలమానం. స్థిరమైన అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి. కాబట్టి దిగువ ఇవ్వబడిన పట్టిక అభివృద్ధి లక్ష్యాలను వర్ణిస్తుంది. వివిధ వర్గాల వ్యక్తుల అభివృద్ధి లక్ష్యాలు. వ్యక్తి లేదా కుటుంబ సభ్యుల మొదటి వర్గం. తమ పంటలకు మంచి ధర రావడమే వారి అభివృద్ధి లక్ష్యాలు. మరియు ట్రాక్టర్లు లేదా కొత్త వ్యవసాయ భూమిని కూడా కొనుగోలు చేయాలి. రెండవ వర్గం వ్యక్తి విద్యార్థులు. చదువుకుని మంచి ఉపాధి పొందడమే అభివృద్ధి లక్ష్యాలు. మూడవ వర్గం వ్యక్తులు ఉద్యోగులు. వారి అభివృద్ధి లక్ష్యాలకు ప్రమోషన్లు లభిస్తున్నాయి. అభివృద్ధి ఆలోచనలు విద్య, ఆరోగ్యం, జీవనశైలి మొదలైన వారి ప్రాథమిక అవసరాల మెరుగుదలతో పాటు ప్రజల ఆర్థిక వృద్ధిగా నిర్వచించబడ్డాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వెతుకుతారు.
వారు తమకు అత్యంత ముఖ్యమైన వాటిని కోరుకుంటారు. అంటే వారి ఆకాంక్షలు లేదా కోరికలను నెరవేర్చగలవు. అభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం సమయం డిమాండుకు అనుగుణంగా నవీకరించడం. ఉదాహరణ, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఒక నదిపై ఆనకట్ట నిర్మించబడింది. అక్కడ సమీపంలోని ద్రవ్యరాశి నిర్మాణం కోసం పరిగణించబడుతుంది. ఫలితంగా సమాజం మరియు దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ అది రైతులను మరియు సమీపంలో నివసించే ప్రజల జీవితాలను నాశనం చేస్తుంది. ఆదాయం మరియు ఇతర లక్ష్యాలు. డబ్బు ప్రజల ప్రాథమిక అవసరంగా పరిగణించబడుతుంది మరియు వారి రోజువారీ అవసరాలను తీర్చడానికి డబ్బు సంపాదించడం లేదా ఆదాయం చాలా ముఖ్యం. భౌతిక వస్తువులను కొనడానికి డబ్బు అలాగే స్వేచ్ఛ అవసరం. నాణ్యమైన జీవనశైలిని నిర్వహించడానికి భద్రత, చికిత్స మరియు గౌరవం. అందువల్ల జీవితంలో మెరుగైన ఆదాయం మరియు ఇతర విషయాలను పొందడానికి అభివృద్ధి లక్ష్యాలు అవసరం. జాతీయ అభివృద్ధి దాని నివాసితుల జీవన ప్రమాణాలను పెంచే దేశం యొక్క సామర్థ్యంగా ఇది నిర్వచించబడింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పౌరులకు ఆహారం, విద్య, సామాజిక సేవ, వైద్య సహాయం మొదలైన ప్రాథమిక వస్తువులను అందించడం మరియు తలసరి ఆదాయంలో పెరుగుదలతో పాటు జాతీయ అభివృద్ధిగా సూచిస్తారు. భిన్నమైన వాటిని ఎలా పోల్చాలి? దేశాలు లేదా రాష్ట్రాలు. దేశాలను పోల్చడానికి ఆదాయం ఒక ముఖ్య లక్షణం. అధిక ఆదాయం ఉన్న దేశాలను అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. దేశాల ఆదాయం ఆ దేశ పౌరుల ఆదాయానికి సంబంధించినది. జాతీయ ఆదాయం ఇది ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన దేశం యొక్క వస్తువులు మరియు సేవల మొత్తంలో విలువలో కొంత భాగం. ప్రతి దేశం వేర్వేరు జనాభా రేటును కలిగి ఉన్నందున జాతీయ ఆదాయాన్ని వివిధ దేశాల మధ్య పోల్చడానికి పరిగణించబడదు. తలసరి ఆదాయం, దీనిని సగటు ఆదాయం అని కూడా అంటారు. దేశం యొక్క మొత్తం ఆదాయాలు మొత్తం జనాభాతో భాగించబడినట్లుగా నిర్వచించబడింది. ఇది దేశ పౌరుల జీవన ప్రమాణాన్ని చూపుతుంది. దేశం యొక్క సగటు ఆదాయం దేశంలోని మొత్తం ఆదాయ జనాభా నిష్పత్తి. ఆదాయం మరియు ఇతర ప్రమాణాలు. ఒక లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు ఎక్కువ సంపాదిస్తారు మరియు ఇతరుల నుండి గౌరవం, వారి జీవితాల భద్రత మరియు స్వేచ్ఛను కోరుకుంటారు. అక్షరాస్యత రేటు ఇది 7 సంవత్సరాల పైబడిన వ్యక్తుల మొత్తం సంఖ్య.
ఎవరు చదవగలరు, వ్రాయగలరు మరియు అర్థం చేసుకోగలరు. అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లే. శిశు మరణాల రేటు ఇది ఒక సంవత్సరంలో 1000 జననాల నిష్పత్తిలో 1 సంవత్సరం వయస్సులో మరణించే మొత్తం పిల్లల సంఖ్య. ఏ దేశంలో ఆరోగ్య సౌకర్యాలు ఎంత సమర్థవంతంగా ఉన్నాయో ఇది చూపిస్తుంది. ఐఎంఆర్ శిశు మరణాల రేటు 1 సంవత్సరంలోపు మరణించే పిల్లల సంఖ్య. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి మానవాభివృద్ధికి సంబంధించిన వార్షిక నివేదిక ప్రతి సంవత్సరం ప్రచురించబడే సూచిక. ప్రధాన పారామితులలో తలసరి ఆదాయం, అక్షరాస్యత రేటు. మరియు దేశం యొక్క అభివృద్ధిని కొలిచే వ్యక్తి యొక్క జీవితం యొక్క మన్నిక. దేశాలు వరుసగా చాలా ఎక్కువ, అధిక, మధ్యస్థ మరియు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తించబడ్డాయి. దేశాభివృద్ధిలో ప్రజా సౌకర్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి పాఠశాలల వంటి ప్రభుత్వం అందించిన సౌకర్యాలు, రవాణా, విద్యుత్, ఆసుపత్రులు, నివాసాలు, కమ్యూనిటీ హాళ్ళు మొదలైనవి. మనం ప్రతి ప్రధాన సౌకర్యాన్ని కొనుగోలు చేయలేము, కాబట్టి ఈ సౌకర్యాలు ముఖ్యమైనవి. స్థిరమైన అభివృద్ధి నేటి తరం అవసరాలన్నీ తీర్చే అభివృద్ధి ఇది. ఇది పర్యావరణాన్ని ప్రభావితం చేయని దేశం యొక్క అభివృద్ధి. స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి మనం ఉపయోగించాలి కార్బన్ ఆధారిత ఇంధనం వంటి పునరుత్పాదక వనరులు తెలివిగా, సుస్థిర అభివృద్ధిని ఆర్థికాభివృద్ధికి ఒక విధానంగా నిర్వచించవచ్చు. భవిష్యత్ తరాలకు పర్యావరణ నాణ్యతపై రాజీ పడకుండా దేశం ఈ అధ్యాయంలో ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి ఆలోచనల గురించి తెలుసుకున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు దిగువ మరియు మధ్య ఆదాయ వర్గాలకు చెందినవని మనందరికీ తెలుసు. ఆర్థికాభివృద్ధి సామాజిక మరియు ఆర్థిక న్యాయం రెండింటినీ కలిగి ఉంటుందని అంగీకరించబడుతుంది. కాబట్టి ఈ లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వం గణనీయమైన పాత్ర పోషించాలి.